తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు శ్రీవాణి. నవరాత్రుల ప్రసాదంలో భాగంగా ఈరోజు మీకు నేను పులిహోర చేసి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు పులిహోరకు కావలసిన పదార్థాలు చూద్దాం. మరి బియ్యము, పసుపు, ఉప్పు, ఆయిలు, చింతపండు, పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ. ఇప్పుడు పులిహోర తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను 1 కప్పు రైస్కి 2 కప్పు వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేయాలి. అన్నం ఉడికేలోపు మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం. పులిహోరకి నానబెట్టిన చింతపండును ఇలా గుజ్జులాగా తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా బాగా పిసుక్కోవాలి. ఇది ఇప్పుడు మరొక బౌల్లో ఇలా చింతపండు పడకుండా గుజ్జును మాత్రం ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను కుక్కర్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును మరిగించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దీనిలో పోపు దినుసులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి కొన్ని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ వస్తుంది పులిహోరకు. ఇప్పుడు చింతపండు గుజ్జును పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా ఇంగువ, పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు. నేను తగినంత వేస్తున్నాను. మళ్ళీ రైస్లో కావాలంటే మనం కలుపుకోవచ్చు. దీన్ని దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మరుగుతుంది. ఇది మరిగేలోపు, చిక్కగా అయ్యేలోపు మనం అన్నం చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇది మూత తీసుకొని ఈ అన్నాన్ని ఒక బౌల్లో చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా చల్లారబెట్టుకోవాలి. పులిహోరకు అన్నం మరీ మెత్తగా కాకుండా, పొడిగా కాకుండా మీడియంలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు చూద్దాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్లో మనం తగినంత గుజ్జును కలుపుకుందాము.
ఇప్పుడు చాలామంది పులిహోర పుల్లగా ఇష్టపడతారు, మీడియం ఇష్టపడతారు. దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ చింతపండు నానబెట్టుకునేటప్పుడు చూసుకోవాలి. ఇలా సరిపడా గుజ్జు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా మరొకసారి రైస్ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం. పులిహోరకి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వేడి అయ్యాక ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది. ఇందులో కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం గుజ్జులో కొన్ని ఆవాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొన్ని వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. 2-3 పచ్చిమిర్చి, ఇంగువ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు పెట్టేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి అన్నంలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర రెడీ అయింది. మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఇప్పుడు పులిహోర రెడీ అయింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుదాం.